హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. ఉంటే అప్పుడు నాకు హ్యాండ్ ఇచ్చి మీరు చూడండి, రేపు చూడండి, మీరు ఎంత జనాలు వస్తారు చూడండి, సూపర్ హిట్ అవుతుంది ఇప్పుడే చెప్తాడు. నాకు ఏం ఇలా చెప్తారు, అయ్యో చెప్పదండి సార్ ఏమరా అలా ఏమైనా చెప్తే ఇదవుతుందని. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఏమంటే భాస్కర్ బాబు ఇంకో యశ్రాజ్ కరెక్ట్గా గెస్ట్ చేసి ఆయన ఇచ్చేసి అక్కడ ఏమంటే 8 థియేటర్స్లో ఒక బెంగళూరు సెంట్రల్ 100 days పోయింది. అంటే 8 థియేటర్లు ఇంతవరకు ఏ ఫిలిం పోలేదు అక్కడ. దానికి ఏమంటే 8 థియేటర్స్ వద్దు, 5 థియేటర్స్ ఏమైనా చేయండి, ఒక 3 థియేటర్స్ వదిలేయండి అని. బట్ చాలా మంచి కలెక్షన్ ఉంది కదా, దానికి వాళ్ళు ఏం చేసినారు, చేంబర్కి అప్రోచ్ అయ్యిండారు. బట్ చేంబర్ ఏమంటే చేంబర్ అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఫిలిం కావాలా కదా. ఇది ఏమంటే ఒక 8 థియేటర్స్లో ఒక 7-8 weeks బ్లాక్ అయిపోయింది, ఎవరికి ఫిలిం రిలీజ్ చేసే కావలేదు. దానికి వీళ్ళేమంటే అందరూ టెన్షన్ పడి చేంబర్లో పెట్టి మీటింగ్ పెట్టి తీసేయండి అంటే వీళ్ళు ఏం చేసిండారు, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయిండారు. ఏమంటే బైలాస్ ఒకటి ఉంది, ఇంత కలెక్షన్ ఉంటే తీయకూడదు అని కన్నడ ఫిలిమ్స్. ఆ గ్రౌండ్స్ మీద వీళ్ళు కోర్టుకి పోయి స్టే తీసుకొచ్చారు. తర్వాత 100 days అన్ని థియేటర్స్లో ఆడింది. అవునవునవును. ఏమంటే కొన్ని థియేటర్స్ ఉంది, కావేరి అని ఉంది, అక్కడ ఒక ఇంగ్లీష్ ఫిలిం వస్తేనే 2 weeks ఆడదు, ఆ థియేటర్ 100 days ఆడింది ఇది. ఇంకొకటి అజంతా అని ఉంది, అక్కడ అది కన్నడ ఏరియా కాదు, అది ఏమో రిమోట్ ఏరియా, అది అక్కడ 100 days ఆడింది. అలా చాలా ఏమేమో అయిపోయింది ఇది. కోఆపరేషన్, ప్రెస్, పబ్లిసిటీ, మీరు ఈ సినిమాకి ఎంత బాగా చేస్తే అంత బాగా మాకు హెల్ప్ అవుతుంది సార్. మీకు నేను ఇక్కడ ఏమైనా ట్రై చేయొచ్చు, ఇదేమరా బాగా అవుతే నేను ఇంకా ఏమరా ఇక్కడ తెలుగులో చేయడానికి మంచి ఇంకా అవకాశాలు వస్తాయి. ఫస్ట్ మీరు రిసీవ్ చేయాలి, తర్వాత ఆంధ్ర. ఇప్పుడే అసలు ఆంధ్రప్రదేశ్లోనే క్యాప్షన్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటున్నారండి, బుద్ధివంతులకు మాత్రం అన్నది బాగా పాపులర్ అయింది అనమాట. ఇచ్చారు అక్కడ చాలా కాంట్రవర్సీ, ఇక్కడ అంతా ప్రూవ్ అయ్యారు. ఏమి ఇగో ఇప్పుడు కొనేవాళ్ళు వచ్చి ఫిలిం చూసి ఇది ఆడుతుందా ఆడదా అని చూస్తారు, బట్ ఆడియన్స్ ఎలా వస్తారంటే ఇది బాగుందా బాగలేదా అని చూస్తారు. ద డిఫరెన్స్ అంతే. ఎప్పుడు యూ కెనాట్ ప్రిడిక్ట్ ఇది వాగిపోతుంది అండి, మీరు ఏ ఫిలిం ప్రిడిక్ట్ చేసేకేయలేదు, బట్ యూ కెన్ టెల్ ఇది గుడ్ ఫిలిం ఆర్ బ్యాడ్ ఫిలిం అని. బట్ అదే డిఫరెన్స్ ఉండేది ఇండస్ట్రీ వాళ్ళకి ఆడియన్స్కి. చేసిండారు ఫస్ట్ టైం కన్నడ హిస్టరీలో ఫ్యాన్స్ అని 100 days ఫంక్షన్ చేసిండారు మైసూర్లో. ఎప్పుడో డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కదా చేయాల్సింది, వాళ్ళు డబ్బులు చేస్తారు వాళ్ళు చేయాలా. బట్ ఏమంటే కాదు సార్ వాళ్ళది ఏం వద్దు మేము చేస్తామని మైసూర్లో అంత గ్రాండ్గా చేసిండారు 100 days ఫంక్షన్. రియాలిటీ ఎప్పుడు గోల్డ్ రింగ్ కూడా వేశారు సార్, మైసూర్ ఫ్యాన్స్ అని చెప్పి ఎంఎఫ్ అని పెట్టి వేసి తర్వాత స్టార్ మేకర్ అని ఏమో ఇదన్నీ ఇచ్చి ఏమేమో చేసి మూవ్ అయ్యేది అదన్నీ. డెఫినెట్లీ దానికి ఇండస్ట్రీ అంత బాగుంది ఇక్కడ. ఏమీ మార్కెట్ అంత బిగ్ ఇది మార్కెట్ ఉంది. ఏమంటే అందరూ మైండ్ బ్రాడ్గా యోచన చేస్తుంది. ఇప్పుడు నేరో మైండ్గా యోచన చేసి మీరు అది కరెక్ట్ లేదు ఇది బాగలేదే ఈయనేమో అది వచ్చేస్తే అందరూ మైనస్ అయిపోతూనే పోతుంది. అది ఎప్పుడు యూ షుడ్ ఆల్వేస్ థింక్ బ్రాడ్లీ. ఇక్కడ జనాలు చెప్తారు ఎప్పుడు బాగలేదంటే డెఫినెట్లీ పీపుల్ విల్ సే ఓ బాగలేదురా అని తీసి పారేసిపోతూ ఉంటారు. బట్ ఇండస్ట్రీ వాళ్ళు మేమందరూ వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ అవర్ సెల్ఫ్. మీరు వచ్చి ఇది ఏమైనా వచ్చేసింటే బాగుంటుంది అని ఏమంటే ఆ డిస్కషన్ ఉండాలి. కాబట్టి మేము క్రిటిసైజ్ చేసుకునే దాంట్లో ఏమి ఉండదు. ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు జర్నలిస్ట్ అండ్ యూ పీపుల్. అలా చెప్పేకయ్యలేదు, అంటే ఎండ్ ఎప్పుడు రివీల్ చేయదు. అదే సినిమా సబ్జెక్ట్ అన్నది అది ఆ సబ్జెక్ట్ కొంచెం అవాయిడ్ చేసేయండి. క్లైమాక్స్ లో హీరోయిన్ మంచి వాళ్ళని చెప్పేస్తే అది కొంచెం ఇదిపోతుంది. బట్ అదొకటి మీరు బయట అవాయిడ్. ఇప్పుడు ఆ ఫిలం అని టక్ అని ఎండ్ అని కార్డ్ వచ్చేది, తర్వాత రివర్స్ సాంగ్ లో వచ్చేది, తర్వాత పైనుంచి ఇది డైవ్ చేసి తర్వాత ఇచ్చేసి అలాంటి విషయం చాలా థ్రిల్ అయిపోతారు అక్కడ ఆడియన్స్ కొంచెం ఇప్పుడు తేడా కొట్టేది. నాకు నచ్చిన సీన్ అంటే ఒక రైన్ ఎఫెక్ట్ సీన్లో ఫుల్గా మందు తాగి ఒక బర్స్ట్ అవుట్ అవుతాడు హీరో. అప్పుడు నేను యాక్ట్ చేసే టైంలో రియల్గా నేనే బర్స్ట్ అవుట్ అయిపోయినాను. ఎక్కడ కెమెరా ఉంది ఏం జరుగుతుంది ఏమి తెలియకుండా యాక్ట్ చేసాను. అది నాకు చాలా నచ్చిన సీన్. ఇంకొకటి అంటే ఒక హిల్ మీద హీరోయిన్ తీసుకొని పోయి లవ్ అంటే ఏమి లైఫ్ అంటే ఏమి హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఒక జీప్ని అలాగే రోల్ చేసి వాళ్ళకి ఒక థ్రెటన్ చేస్తారు. ఆ సీన్ చాలా నచ్చింది నాకు.
సాంగ్ అంటే చాలా పాపులర్ అయిన సాంగ్ అంటే అక్కడ కర్ణాటకలో చాలా పాపులర్ సాంగ్ అంటే అంబకళ్ళు ఎర్రబడితే అని ఒక సాంగ్ చాలా క్రేజ్ అయిపోయింది అక్కడ. ఆ అంబకళ్ళు ఎర్రబడితే ఆ లైన్ మీదనే ఒక ఫిలము స్టార్ట్ చేసిండారు, ఆ లైన్ మీదనే ఒక క్యాసెట్ ఇచ్చేసిండారు. ఆ సాంగ్ చాలా నాకు నచ్చిన సాంగ్. అంటే ఏమైనా మంచి సినిమా చేయాలని నేను చూస్తున్న టైంలో ఉపేంద్ర గారి సినిమా మీద నాకు కనబడిందండి. అనే సినిమా టైటిల్ డిఫరెంట్గా ఉంది, డెఫినెట్గా ఇది అద్భుతంగా ఉంటుంది, రెస్పాన్స్ బాగుంది. నాకే అలా కలిగిందంటే ఇంకా డెఫినెట్గా బాగుంటుందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. బెంగళూరు వెళ్ళాను, రికార్డింగ్ జరుగుతుంది. ఫస్ట్ రీల్ చూశానండి, అసలు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇమీడియట్లీ ఆ సీన్ జరుగుతున్నప్పుడే, హీరో ఇంట్రడక్షన్ సీన్ జరుగుతున్నప్పుడే ఇమీడియట్లీ లేచి థియేటర్లో ఉపేంద్ర గారిని గట్టి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, సార్ ఈ సినిమా చేస్తే మేమే చేయాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వండి, రేటు గురించి పక్కన పెట్టండి సార్, మీకు మేము మంచి పబ్లిసిటీ ఇస్తానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకొని కాపీ వచ్చేంత వరకు పర్ డే 5 times ఆయనకు ఫోన్ కాల్స్ చేసి అతను టచ్లో ఉండి కాపీ చూసి ఇమీడియట్లీ ఇంప్రెస్ అయ్యి సినిమాని పెద్ద రేటు కొన్నానండి. కొనిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అది ఏమాత్రం అసలు నా అంచనాలను మించిపోయిందండి సినిమా. ఇప్పటికి 18 వారాలుగా అద్భుతమైన కలెక్షన్స్తో ఇంకా స్ట్రాంగ్గా రన్ అవుతుంది బెంగళూరులో. తెలుగులో ఇప్పుడు 21వ తారీఖు రిలీజ్ చేయబోతున్నాం. మంచి థియేటర్స్ పడిందండి, ఏసీ థియేటర్స్ అన్ని. తెలుగులో కూడా ఆడియన్స్ డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు, సంవత్సరం రోజులు ఆడుతుందన్న నమ్మకం నాకు ఉందండి ఈ సినిమా. ఇందులో నాకు బాగా నచ్చిన సాంగ్ వచ్చి పువ్వల్లే నవ్వింది అని ఒక మెలోడీ సాంగ్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ సాంగ్ టెక్నికల్గా. ఆ సాంగ్ మొత్తం అందరు ఆడియన్స్కి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో ఇంకో సాంగ్ కర్ణాటకలో అంబకళ్ళు ఎర్రబడితే అన్న పాటని, ఆ పాట పల్లవి మీద ఒక టైటిల్ తోటి సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అదే పల్లవిని, ఆ ట్యూన్ని 8 లిరిక్స్గా రాసి ఒక క్యాసెట్ రిలీజ్ చేశారండి. ఆ ఆడియో కూడా లహరి వాళ్ళు రిలీజ్ చేశారు, అది అద్భుతమైన హిట్ అయింది. ఇందులో డైలాగ్ క్యాసెట్ రిలీజ్ చేశారు సెకండ్ వీక్న, అది సూపర్ హిట్ అండి. తెలుగులో కూడా డైలాగ్స్ క్యాసెట్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఈ చిత్రం గురించి ప్రతి సన్నివేశం అద్భుతమే. నాకు బాగా నచ్చిన సీన్ వచ్చి, తల్లి తన బిడ్డ ఇలా పాడైపోతున్నాడని చెప్పి బాధపడి బిడ్డ ముందర ఒక డైలాగ్ చెప్తుందండి, కొడుకు ముందర. అదొక నా కళలో నీళ్ళు వచ్చిందని, మా అమ్మ గుర్తొచ్చిందనమాట. అదొక మంచి సీన్ అండి నాకు. ఇంక ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. ఏమంటే ఈ సినిమాకి ఏం టైటిల్ పెట్టాం, ఏంట్రా ఇది సెక్స్ సినిమా అని అనుకుంటున్నారు అందరూ, బట్ సెక్స్ సినిమా కాదండి. ఇది ఒక డిఫరెంట్ సినిమా. సెన్సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రం యూ అండి. యూ అంటే యూనివర్సల్ అనమాట. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ చిత్రం ఇది. ఈ చిత్రం ప్రారంభం ఖచ్చితంగా మీరు మిస్ కాకూడదండి. ఎందుకంటే ఆ బిగినింగ్ సీన్స్ మిస్ అయ్యారంటే మీరు సినిమా చూడటం వేస్ట్ అండి. వెనక్కి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ సినిమాకి రండి. సినిమా చూసి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి, సీన్స్ గురించి చర్చించుకోవాల్సిందే. ఏంట్రా ఎలా ఉంది, ఇలా ఉంది, అంత గొప్పగా ఉందని ప్రతి సీన్ గురించి మీరు మాట్లాడుకోవాల్సిందే. క్లైమాక్స్ మాత్రం మీరు దయచేసి ఎవ్వరికి చెప్పొద్దండి. ఇట్స్ పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. ఎవరి కాళ్ళు ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్, ఆ థ్రిల్ కలుగుతుందండి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. Congratulations Volga Videos. A very hearty congratulations to Volga Videos. Volga ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ Volga Videos. Congratulations to 17 million subscribers. Congratulations, Andy. Congratulations. Please do subscribe to Volga Videos.